యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్యదానము. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మనల్ని పాపము నుంచి విడుదల చేయడానికి క్రీస్తు బాధలు అనుభవించాడు. పాపానికి విరుద్ధంగా మన పోరాటంలో బాధలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధపడి ఉండాలి. మనకు ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో ఒక యుద్ధంలాగా ఉంటుంది. విశ్వాసులు క్రీస్తుతో తమకున్న ఏకత్వాన్ని గుర్తించి క్రీస్తులో తాము కూడా పాపం విషయంలో మరణించామన్న సత్యాన్ని గ్రహించాలి. క్రీస్తు బాధలను దృష్టిలో ఉంచుకొని చూస్తే పాపాల విషయంలో మనకి ఎలాంటి జోక్యము ఎప్పుడు ఉండకూడదు. ఈ దిన వాక్యాన్ని బట్టి మన కోరికలను నెరవేర్చుకోవడానికి కాక దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు మనం జీవించాలి. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు ఎలాగ మా నిమిత్తమై శ్రమ పడ్డారో అలాగే మేము నీ నిమిత్తము శ్రమపడి మీ చిత్తాన్ని చేయనట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.